గతంలో మన ఒంగోలులో జరిగిన మహానాడును ఎంత విజయవంతం చేశామో అలాగే ఈ నెల 17న చిలకలూరుపేట మండలం బొప్పూడి వద్ద జరగనున్న ఎన్నికల విజయ శంఖారావం సభకు అందరూ హాజరై విజయవంతం చేయాలని ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పిలుపునిచ్చారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి సమావేశంలో మాట్లాడిన దామచర్ల ఈ సమావేశంలో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, ఒంగోలు పరిశీలకులు వినుకొండ సుబ్రహ్మణ్యం, మంత్రి శ్రీనివాసరావు, కామేపల్లి శ్రీనివాసరావు, కోటారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. అమ్మలారా, అక్కలారా, అన్నలారా విన్నారా, అయ్యలారా, అవ్వలారా, పిల్లలారా వింటారా. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. లారా, అన్నలారా విన్నారా, అయ్యలారా, అవ్వలారా, పిల్లలారా వింటారా. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మహిళలకే మన మహిళల ఈరోజు ఈ కలయిక తెలుగుదేశం జనసేన బీజేపీ కలయిక అంటేనే కొంతమంది ఇళ్లలో టీవీలు పగలగొట్టారు, కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు బీపీ పెరిగి, కొంతమందికి ఇంకా కూడా నిద్ర రావట్లేదు. ఈ కలయిక ఒక రికార్డును సృష్టించబోతుంది. మన ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు 83లో పార్టీ పెట్టినప్పుడు ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి స్పందన ఉందో ఈ మూడు పార్టీల కలయిక అలాంటి స్పందన మళ్ళీ తీసుకొస్తోంది. దీని అందరూ కూడా ఇప్పుడే చూసాం, క్యూ కొడుతున్నారు అందరూ. అక్కడ ఎప్పుడు అన్నీ ఖాళీ అయిపోతుందని వాళ్ళకే భయం వేస్తుంది. ఇంకా రేపో ఎల్లుండికో మనకు కోడ్ కానీ వచ్చిందంటే షెడ్యూల్ రిలీజ్ అవుతానే ఇంకా అటువైపు ఎవరు ఉండరని చెప్పేసి కూడా అందరూ కూడా అనుకుంటున్నాం. వీటన్నిటికీ మన స్ట్రెంగ్త్, మన యొక్క బలం మూడు పార్టీలు కలిస్తే ఎలా ఉంటుందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ఆంధ్రులకు అందరికి కూడా చెప్పడానికి ఒక మంచి వేదిక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల సంయుక్తంగా 17వ తారీఖున చిలకలూరుపేటలో ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఆ సభకి దాదాపుగా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నది దాదాపు 15 లక్షల పైసలకు కార్యకర్తలు అక్కడికి 3 పార్టీలకు సంబంధించి వస్తారని చెప్పి ఒక అంచనా వేసుకొని దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చిలకలూరుపేటలో 3 పార్టీలు సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 3 పార్టీల సమూహం, ఈ 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు
అందరూ కూడా రేపు 17వ తారీఖు ఆదివారం జరగబోయే మహాసభకి, మహాకూటమికి మద్దతు పలికి మనం అందరూ కూడా మన సంఘీభావాన్ని తెలిపేందుకు ఇది ఒక మంచి అవకాశం. వాళ్ళు ఇచ్చే ప్రసంగాన్ని వాళ్ళు ఇంకా నెక్స్ట్ 5 ఇయర్స్లో మనం ఏం చేయబోతున్నాం, ఈ రాష్ట్రంలో జరిగిన నష్టం ఏంటి, మనం ముందుకు ఎలా వెళ్ళబోతున్నాం అనేది సాక్షాత్తు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వస్తున్నారు. మన అధినాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటున్నారు. అలాగే జనసేన అధినేత పవన్ గారు పాల్గొంటున్నారు. అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సభకు విచ్చేసి జయప్రదం చేయాలి. అలాగే ఒంగోలు నియోజకవర్గం చిలకలూరుపేటకు దగ్గరలో ఉంది కాబట్టి జన సమీకరణ చాలా పెద్ద ఎత్తున చేయాలి. ఫ్యాను గాలికి బలైపోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికి పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని ఒప్పించి రాష్ట్రం నాశనం అయిపోతుంది, మా తెలుగు ప్రజలు అల్లాడిపోతున్నారు, ఉద్యోగ అవకాశాలు లేవు, రాష్ట్రంలో పరిశ్రమలు లేవు, దయచేసి మా ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టించుకోండి అని చెప్పి మోడీ గారిని, అమిత్ షా గారిని కోరి తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ఒప్పించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇందాక పెద్దలు సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు రాష్ట్రంలో ఒక రావణాసుడు అనే రాక్షసుడు పరిపాలిస్తున్నప్పుడు ఆ రావణాసుడిని దించడానికి అన్ని శక్తులు కూడా ఏకమవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇప్పడం సభలో కూడా చెప్పారు, వ్యతిరేక ఓటు చీలనివ్వను, దాని గురించి ఎంత దూరమైనా పోతాను అని. అది ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నారు. జనసేన పార్టీ త్యాగాలు చేసి కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమే త్యాగాలు చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంది జనసేన పార్టీ. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ స్థానాల్లో కూడా దయచేసి మనందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లేకపోతే జనసేన పార్టీ అభ్యర్థి, బీజేపీ పార్టీ అభ్యర్థి అని ఈ ఎవ్వరూ చూడబాకండి. 2024 ఎన్నికలు మన రాష్ట్రానికి చాలా అవసరమైనటువంటి ఎన్నికలు, మన రాష్ట్ర అభివృద్ధికి చాలా ఉపయోగపడేటటువంటి ఎన్నికలు. ఇక్కడ జనార్దన్ గారు పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దయచేసి ఎవరు పరిగణించవద్దు. ఒక జనసేన పార్టీ నా కార్యకర్తలందరూ కూడా జనసేన పార్టీ నాయకుడిగానే, జనసేన పార్టీ అభ్యర్థిగానే పరిగణించండి. అలాగే బీజేపీ వాళ్ళు కూడా బీజేపీ అభ్యర్థిగానే పరిగణించండి. ఎందుకంటే ఒక అభ్యర్థి ఒక పార్టీ తరపున పోటీ చేసినప్పుడు ఆ పార్టీ అభ్యర్థి సైకిల్ గుర్తుండేది. కానీ ఇప్పుడు సైకిల్ కానీ, గాజు గ్లాసు కానీ, కమలం పువ్వు కానీ 3 గుర్తులు కూడా ఒకటే. ఒక రాక్షసుడిని అంతమొందించడానికి 3 గుర్తులు కలయిక, ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా అవసరం. దాని గురించే ఈరోజు మోడీ గారిని ఒప్పించి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయడానికి చిలకలూరుపేట నియోజకవర్గం అయినటువంటి బొప్పిడి గ్రామంలో ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మోడీ గారు స్వయాన మొట్టమొదటి ఎన్నికల ప్రచారానికి మన పక్కనున్నటువంటి బొప్పిడి గ్రామానికి రావటం జరుగుతుంది. ఈ రాష్ట్రానికి ఏవిస్తారు, ఎన్ని వరాలు ఇస్తారు, ఈ రాష్ట్రానికి మంచి చేయడానికి కూడా ఇటు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ రేపు సభలో పూర్తి స్థాయిలో వివరించబోతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మన జనసేన పార్టీ నాయకులు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు కూడా అన్ని డివిజన్లో కూడా కలిసిమెలిసి రేపు జరగబోయేటటువంటి సభని విజయవంతం చేసేటటువంటి బాధ్యత మనందరం కూడా తీసుకోవాలి. ఎందుకంటే సభ ఎక్కడో జరగట్లేదు, సుమారు మన జిల్లాకు ఉన్నటువంటి, ఉమ్మడి జిల్లాకు ఉన్నటువంటి బార్డర్లోనే జరుగుతుంది. బొప్పిడి గ్రామం మన జిల్లాకి, గుంటూరు జిల్లాకి బార్డర్. సుమారు 65 కిలోమీటర్ల దూరంలోనే సభ జరుగుతుంది. కాబట్టి ఎక్కువ శాతం మన నియోజకవర్గం నుంచి
భారీ స్థాయిలో ప్రజలు ఇక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదున్నా మీకు రవాణా సౌకర్యాలు ఉన్నా లేకపోతే ఏదున్నా సరే తెలుగుదేశం పార్టీ సమకూర్చిద్దని చెప్పేసి మీ అందరికీ కూడా చెప్తున్నాను. మనందరం కూడా ఉన్నది మన విజయ లక్ష్యం ఒకటే. ఎవరైతే పార్లమెంటు స్థానానికి నిలబడ్డారో, ఎవరైతే అసెంబ్లీ స్థానానికి నిలబడ్డారో వాళ్ళని గెలిపించేటటువంటి బాధ్యత మనందరం తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇచ్చే బాధ్యత మన జన సైనికులందరి మీద ఉంది. ఎందుకంటే ఈరోజు చాలామంది మనకు స్థానాలు తగ్గిపోయినాయి అంటున్నారు. నేను అందుకే ఇందా చెప్పాను, 175 నియోజకవర్గాల్లో కూడా అన్ని పార్టీల క్యాండిడేట్లు ఉండారని ఆలోచించమని. ఈ ఎన్నికలు కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసమే. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మనందరం కూడా కలిసి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మన అసెంబ్లీ స్థానంలోనే చూసాం, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడిని 5 సార్లు నేను గెలిచానని గొప్పలుగా చెప్పుకుంటాడు. ప్రతిసారి కూడా డబ్బు ఖర్చు పెట్టందే అతను గెలవడు. ఎందుకంటే అక్రమంగా సంపాదించినటువంటి డబ్బు కొన్ని వేల కోట్లు అతని దగ్గర ఉండే. అతనే చెప్తున్నాడు, ఇప్పుడు మీరున్నారు, ఎవడైనా జోదం ఆడేటప్పుడు లక్షల్లో ఎవడు ఆడు. అతనే నేను 50 లక్షలు పెట్టి ఆడతాను, 1 కోటి రూపాయలు పెట్టి ఆడతాను అంటాడు. అది మనం చెప్పింది కదా, అతను నోటితో అతను చెప్పింది. మరి అతనికి ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? 1999లో అతను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు కూడా అతను అఫిడవిట్ ఎవడన్నా చూస్తే మీకు తెలిసిద్ది. అప్పులతో అఫిడవిట్ ఉంది. ఇదే బళ్ళమెట్ట ఏరియాలో చాలామందికి అప్పులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఊసా మధుబాబు గారు ఇందాక ఉన్నారు, ఆయన అడిగినా చెప్తారు. మరి ఈరోజు వేల కోట్లకి పడగలెత్తారు. ఎక్కడి నుంచి వచ్చినాయి? అది మన ప్రజల సొమ్ము. ఈ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు, నేను బటన్ నొక్కుతున్నాను, సంక్షేమ పథకాలు అందరి ఇళ్ళకి పంపిస్తున్నానని. సంక్షేమ పథకాలు అనేవి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా సరే సంక్షేమ పథకాలు వస్తాయి. రేపు తెలుగుదేశం, జనసేన పార్టీ, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగదు. ఇది మనందరం కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆయన జోబుల్లో డబ్బులు వేసి ఎవరికి పంచట్ల. మనం పన్నుల రూపంలో కడితే ఆ యొక్క డబ్బుని మళ్ళీ మన దగ్గరికే ఇస్తున్నాడు. కానీ అతను చేస్తున్నది ఏంటంటే, సుమారు ఒక ఇంటికి ఒక 20,000 ఇవ్వాలైతే ఒక 10,000, 7,000, 8,000 ఇచ్చేసి నేను 20,000 ఇచ్చానని చెప్పి ఈ మధ్య అతను అందరికీ చెప్తున్నాడు. ఎందుకంటే ఇది ఎక్కడ బయటపడిందంటే, డివిజన్లో వెళ్ళేటప్పుడు ఈ మధ్య ప్రతి ఇంటికి కూడా నేను మీ ఇంటికి ఇన్ని అవకాశాలు ఇచ్చానని చెప్పి ఒక అమౌంట్ ఫిగర్తో పాంప్లెట్లు పంచుతున్నారు, భరోసా పత్రాలు. ఆ భరోసా పత్రాలు తీసుకున్నటువంటి ప్రజలు కూడా బిత్తరపోతున్నారు, మాకు ఎప్పుడు ఇచ్చారు ఇంత డబ్బు, మాకు ఎక్కడ ఇచ్చారు అని. అంటే ఆ డబ్బు ఎక్కడికి పోయింది? జగన్మోహన్ రెడ్డి ఖజానాలోకి మళ్ళీ అవి తిరిగి వాళ్ళ ఇంటికి భారతి గారి అకౌంట్లోకి పోయింది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు ఇప్పుడు. మరి 5 ఏళ్ళు ఏమి నిద్రపోయారని చెప్పేసి అడుగుతున్నాను నేను. సరే, ఇప్పుడు ఇచ్చేవి కూడా అన్ని దొంగ పట్టాలే. గత ప్రభుత్వంలో జనార్దన్ గారు టిట్కో ఇల్లు ఆ రోజు ఇచ్చారు, కానీ ఈ రోజుకి కూడా ఆ యొక్క టిట్కో లబ్ధిదారులకు కూడా ఇల్లు ఇవ్వలేని పరిస్థితి. మరి ఈరోజు ఎన్నికలు 2 రోజులు నోటిఫికేషన్ వస్తే మరి దొంగ పట్టాలటువంటి ఇది రేపు ప్రభుత్వం మారిన తర్వాత మరి ఆ ప్రజల పరిస్థితి ఏంది? నమ్మి ఓటేసినటువంటి ప్రజల పరిస్థితి. అందుకనే ప్రజలకి మేము ఒకటే చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా బాలినేని శ్రీనివాసులరెడ్డి మాయ మాటలకి నమ్మి మోసపోకండి. ఒక నిజాయితీపరుడైనటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి దామచర్ల జనార్దన్ గారిని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించామని చెబుతాం. ఎప్పటి నుంచో కూడా ఒంగోలుకి మంచినీటి సమస్య ఉంది. ప్రతిసారి వస్తాడు, ఈ వేసవిలో ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తానంటాడు, మంచినీటి సమస్య లేకుండా చేస్తా అంటాడు. ఈ రోజుకి కూడా మంచినీళ్ళ సమస్య ఉంది మనకి. జనార్దన్ గారు మంచినీటి సమస్య కోసం పైప్ లైన్లో అయితే ఒక ఎలక్షన్ల ముందు 2 కిలోమీటర్ల దూరంలో పైప్ లైన్ అయిపోయింది. కనీసం ఆ పైప్ లైన్ కూడా ఒంగోలుకి లాగినటువంటి అసమర్థుడు ఎవడంటే బాలినేని శ్రీనివాసరెడ్డి. మరి ఇలాంటి వాడు ఈ వేసవి వచ్చేసింది, మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు కూడా వేసవిలో జరుగుతున్నాయి. ఈ వేసవి కాలంలో కూడా కనీసం వారానికి ఒకసారి కూడా మంచినీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఒంగోలు కార్పొరేషన్లో ఉన్నారు.
మరి ప్రజలకు ఏ విధమైన సమాధానం చెప్తారు? ప్రతిరోజు ప్రతి ఇంటికి మంచినీళ్ళు రావాలన్నా, లేకపోతే ఒంగోలు నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థ బాగుపడాలన్నా, ఒంగోలు నియోజకవర్గంలో రోడ్లు బాగుపడాలన్నా, ఒంగోలు ప్రజలకి అభివృద్ధి జరగాలన్నా ఏదైనా ఉమ్మడి అభ్యర్థిగా జనార్దన్ గారిని గెలిపించుకుంటేనే ఒంగోలులో ఈ అన్ని అవకాశాలు మనందరికి ఉంటాయని చెప్పేసి మీ అందరికీ సభావేదికగా చెప్తున్నాను. అందరూ ఆలోచించాలి. మనం రేపు 40 రోజులు కూడా లేవు మన ముందు ఎన్నికలకి. మనం గెలిచేసాము అనే ధీమాలో కంటే రేపు పోలింగ్ మొదలైన తర్వాత ఎవరు ఓట్లు వేయాలి, ఎవరు ఇంకా పోలింగ్ బూత్కి రాలేదు అని చెప్పేసి మనందరం కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఓటు వేయించేటటువంటి బాధ్యత మనందరం కూడా తీసుకోవాలి. అప్పుడే జనార్దన్ గారు గెలుస్తారు. ఎందుకంటే ప్రజలందరూ మనకి బ్రహ్మరథం పడుతున్నారని మనం అనుకోవచ్చు, కానీ ఓటు రూపంలో మనకి ట్రాన్స్ఫర్ కాకపోతే దాని తర్వాత పర్యవసానం మనం అనుభవించాల్సి వచ్చింది. 5 సార్లు అనుభవించాం. బాలినేని శ్రీనివాసులు రెడ్డి అనే ఒక రాక్షసుడితో పైకి నవ్వుతూ ఉంటాడు, కానీ లోపల కుట్రలు కృతంతాలు కత్తులు దూస్తూ ఉంటాడు. కాబట్టి అందరూ ఆలోచించండి. జనార్దన్ గారు గెలవాలంటే ప్రతి ఒక్కళ్ళు ఓటుని పోలింగ్ బూత్లో వేయించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే చెప్తాడో బటన్లు నొక్కుతానని ఆ బటను సైకిల్ గుర్తుపై నొక్కి మనందరం కూడా శాశ్వతంగా ఈ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తరిమి వేసే దాకా మనందరం ఈ 40 రోజులు కష్టపడదామని చెప్పి కష్టపడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన విషయం ఒకటే, చిలకలూరుపేటని సభను విజయవంతం చేయాలి. ఈ విజయవంతం చేసే క్రమంలో భాగంగా మనం ఇన్ని సంవత్సరాలు పైన ఒక పెద్ద సైకోతోటి, ఒంగోలు చిన్న సైకోతోటి పోరాడాం. ఒక్కొక్కళ్ళ మీద దాదాపుగా రెట్టింపు సంఖ్యలో అందరికీ డబుల్ డిజిట్ కేసులు ఉన్నాయి అందరి మీద, ఒంగోలులో కూడా. ఆ రకమైనటువంటి సైకోల్ని తరిమి కొట్టాలంటే ఇప్పటి వరకు మనం ఎంత కష్టపడ్డామో మనకి తెలుసు. ఆ ఫలితాన్ని మనం అధిష్టానానికి చూపించాం, ప్రజలకి చూపించాము. ఇంకా మనం ఇప్పటి వరకు పట్టుకున్న దాన్ని జార విడవకుండా ఆ ఫలితాన్ని అనుభవించే వరకు అందరం కలిసికట్టుగా కృషి చేసి దామచర్ల జనార్దన్ రావు గారిని ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ గెలిపించుకోవడం ద్వారా మన అభీష్టం ఏదైతే ఉందో మంత్రివర్గంలో చూసుకునే వరకు విశ్రమించకుండా మీరందరూ పనిచేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. రెండో అంశం, ఎక్కడో రాజకీయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు దామచర్ల జనార్దన్ గారిని గెలిపించుకోవాలనే దానికి 25 సంవత్సరాలు బాలినేని శ్రీనివాసరెడ్డి ఏం చేశాడో సోదరుడు రియాజ్ గారు చెప్పారు. 5 సంవత్సరాల్లో జనార్దన్ గారు ఏం చేశారో మనము చూసాం. అయితే చాలా వివరంగా చెప్పారు రియాజ్ గారు. నేను దానికి చిన్న సవరణలతో కూడినటువంటి అంశాలు 2 చెప్తాను. నేను ఈ మధ్య చూస్తా ఉన్నా, చెప్పాడంటే చేస్తాడంటే, అంటే ఎక్కడ చూసినా అయ్యే కట్టారు బ్యానర్లు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోటో, ఒక కొడుకు తొంగి చూస్తూ ఉంటాడు మళ్ళీ ఆ ఫోటోలోనే, ఆయన కొడుకు. ఏమి చెప్పాడు ఆయన, ఏం చేశాడని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఎప్పుడన్నా చెప్పిన మాట నిలబెట్టుకున్నాడా? 2009లో ఇంటింటికి నీళ్ళు ఇస్తానన్నాడు, మీరందరికీ తెలుసు కదా. ప్రతి ఇంటికి ప్రతిరోజు నీళ్ళు ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? 2009లో కాదు కదా, 2024 వరకు కూడా దిక్కులేదు. మరి పోటీ చేశాడు, మళ్ళీ ఎన్నికలు పోటీ చేయను అన్నవాడు. కోవిడ్ వచ్చింది, అతను ఏం చేస్తాడో తెలియదు, ఎక్కడ ప్యాకెట్ ఆడుకుంటాడు క్లబ్లోనో క్యాసినోలోనో. ఎవరో ఫోన్ చేసి చెప్తారు అనుకుంటా ఆయనకి, అన్న ఇక్కడ రిమ్స్లో ఏదో కోవిడ్ షెడ్ వేసేస్తున్నారు అనగానే కనుక్కొండ్రా అంటాడు. అనుచరులు కనుక్కుంటారు అనుకుంటా, కనుక్కోగానే వెంటనే దిగిపోతాడు. దిగిపోగానే అప్పటికే పాపం మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి రాఘవరెడ్డి గారి పేరు మీద, అంటే వాళ్ళ సుబ్రహ్మరెడ్డి గారి తండ్రి గారి పేరు మీద కోవిడ్ షెడ్ కడతా ఉన్నారు. వెంటనే ఈయన వచ్చి ఆ బోర్డు పీకేసి ఆ డబ్బులు ఇప్పించి ఆ కలెక్టర్ని పిలిచి ఒత్తిడి చేయించేసి ఈయన బాలినేని తల్లి పేరు పెట్టుకొని ఆ షెడ్ని ఓపెన్ చేశాడు. నేను కోవిడ్లో పనిచేశాను అంటాడు. సరే, అది చాలామంది తెలియదు, ఎందుకంటే ఇళ్ళ నుంచి మనం బయటికి రాలేదు కాబట్టి. ఈ మధ్య చూస్తా ఉన్నా నేను, దాదాపు 2 సంవత్సరాల నుంచి జనార్దన్ గారి కుటుంబం పేద ప్రజలకి రోజు రెంట్ కట్టుకోవడం, ఎందుకంటే తోపుడు పనులు ఉంటాయి కదా, రోజు రెంట్ కట్టుకుంటారు. వాళ్ళకి ఎవరో ఒక అతను ఉంటాడు, గుత్తేదారు లేకపోతే ఎవరు అంటారు, అతను ఆయన దగ్గర రెంట్ తీసుకుంటారు, 100 రూపాయలు 200 కడతారు. అటువంటి పేదవాళ్ళకి 2 సంవత్సరాల నుంచి ఇస్తానే ఉన్నాడు జనార్దన్ గారి కుటుంబం.
ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి తోపుడు బండ్లు వేస్తూ ఉన్నారు పసుపు రంగులో. మనం చేస్తే అవి 2 సంవత్సరాల నుంచి ఉన్న బండ్లు 4 రోజుల నుంచి కనబట్టలా. నేను మార్కెట్ సెంటర్లో పళ్ళు కొనుక్కుందాం ఉండవచ్చు, మీకోసం బాలినేనంట బండ్లు ఉన్నాయి. నిన్న కూడా ఫోటోలో చూసి ఒక ట్రక్కులు తీసుకొచ్చేసరి టాటా ఏస్లో బండ్లన్నీ సర్దుకొని దింపారు ఒంగోలులో. అంటే ఇన్ని సంవత్సరాలు 25 సంవత్సరాల ప్రజలకు సేవ చేయాలన్నటువంటి అంశ స్పృహ అతనికి లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఏ రకంగా చూసినా జనార్దన్ గారు ఏదైనా పని చేస్తున్నారు, మాజీ శాసనసభ్యుడు అయ్యింది, ఆయన ఏదో పని చేస్తున్నాడు అనగానే అప్పుడు చెప్తారు ఎవరో ఫోన్ చేసి గబగబా ప్యాకెట్ క్లబ్లోంచి బయటకు వచ్చేస్తాడు. ఆయన ఏం చేశాడు, ఆ వెంటనే దానికి ప్రత్యామ్నాయం చూసి మళ్ళీ వచ్చి ఆయన కొడుకు వచ్చి పని చేసిపోతాడు. అంటే నీకు స్వతహాగా ప్రజలకి మేలు చేయాలనే అంశం ఏనాడూ లేదు. కానీ మన దురదృష్టం ఏంటంటే 25 సంవత్సరాలు అంటే దాదాపుగా మన జీవితంలో 3వ భాగం ఒక శాసనసభ్యుడికి అతనికి అవకాశం ఇచ్చాము, అతనేమో ఇంకొకసారి అవకాశం ఇవ్వమంటున్నాడు. ఇది నాకు రాజకీయ జీవితానికి లాస్ట్. ఒక్కసారి ఇస్తే ఇంకొక 5 సంవత్సరాలు ప్యాకాట క్యాష్ని అడుగుని రిటైర్డ్ అవుతాడంట. ప్రజలకు సేవ చేయడానికి కాదు ఆయన అడిగేది. ఈ అంశాన్ని మనం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళటం ద్వారా ఈ తండ్రి కొడుకుల దాష్టికాల్ని ఎండగట్టడం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది బాధితులు ఉన్నారు. వీళ్ళు ఈ బాలినేని కుటుంబం ఏదో అనుకుంటారు, అందరూ ఏదో డబ్బున్న కుటుంబం లేకపోతే ఏదో భూస్వాముల కుటుంబం అని అనుకుంటున్నారేమో. రియాజ్ గారు చెప్పినప్పుడు 99 అఫిడవిట్ చూస్తే అన్నీ అప్పులే. బళ్ళమిడి సెంటర్లోంచి డబ్బులు తెచ్చుకొని ఎలక్షన్ ఖర్చు పెట్టుకున్నటువంటి ఘనమైన చరిత్ర అయింది. కట్టలేని పరిస్థితుల్లో 99 నుంచి 2004 వరకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు ఒంగోలు మొహం కూడా చుట్టగా భయపడాడు అప్పులు కట్టడానికి. ఈరోజు 1000 కోట్లకు పడగలెత్తాడు. 1000 కోట్లకు పడగలెత్తి ప్యాంటు చీర జాకెట్ పంచుతూ ఉన్నాడు అందరికీ. 5 సంవత్సరాల్లో ప్రజలు గుర్తురాలా. అరే ప్రతిరోజు ప్రజలు ఏదైనా కాలువ కట్టవయా, సిమెంట్ రోడ్డు వేయవయా, మంచినీళ్ళు ఇవ్వయా, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది, కరెంటు తగ్గించడం చూసుకోవడం, ఇవన్నీ బట్టలు 5 సంవత్సరాలు చీర జాకెట్ ప్యాంటు ప్రతిరోజు ఇవే పంచుతూ ఉన్నాడు. దాంతోపాటు దొంగ పట్టాలు ఇస్తూ ఉన్నాడు. దొంగ పట్టాలు అంటానికి ఛాలెంజ్ చేస్తాడు మళ్ళీ ఆయన. చూసాం కదా మనం ఈ దొంగ పట్టాలు అని అంటారా, నిరూపించండి అని. నిరూపించేది చూపించాం కదా. 5000 దొంగ పట్టాలు, 2000 కరెంటు మీటర్లో ఉన్నటువంటి పట్టాలు ఇచ్చావు, అనేకమైనటువంటి ఉద్యోగస్తులకు పట్టాలు ఇచ్చావు, నువ్వు ఇంటి పన్ను కట్టుకున్న వాళ్ళకి పట్టాలు ఇచ్చావు. ఎలా ఇస్తావు అసలు ఈ నిబంధనల విరుద్ధంగా? అంటే 25,000 పట్టాలు ఇవ్వాలనుకుంటే అసలు ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల్లోనే 25,000 మంది లబ్ధిదారులు లేరు. చాలామంది తెలియదు. 25,000 మంది అసలు లేరు. లేఅవుట్ వేశాడు. అంటే దీన్ని అవకాశంగా మలుచుకొని అనుచరులకి ఆ పార్టీ కార్యకర్తలకి ఇచ్చుకొని వాళ్ళ ఓట్లన్నీ పొంది మళ్ళీ ఇంకోసారి అడ్డదారుల్లో రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టాలనుకుంటాడు. తీసుకోండి, డబ్బులు ఎవరు రిజెక్ట్ చేయదు. ఎందుకంటే ప్యాకెట్ ఆడే డబ్బులు అయితే ఎవరు మనకైతే తెలియదు, కానీ ఓట్లకి ఇచ్చే డబ్బులు మాత్రం మనయ్యే. ఎందుకంటే మనం 14 రూపాయలు మనం కట్టిన డబ్బులే కదా వాళ్ళ దగ్గర చేరేది. కాబట్టి ఇటువంటి అంశాలన్నింటినీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి నిజస్వరూపాన్ని ఎండగట్టడం ద్వారా, ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపాన్ని ఈరోజు ఆయన సొంత చెల్లెలు షర్మిలారెడ్డి గారు కానీ సునీతారెడ్డి గారు కానీ చెప్తే కానీ ఇప్పుడు జనాలకి ఎక్కట్లా వాళ్ళే వచ్చారు. ఈరోజు వైసీపీలో నుంచి నల్లమిల్లి బాలు వచ్చాడు మన పార్టీలోకి. నల్లమిల్లి బాలు వస్తే కానీ ఇప్పుడు ఇతని బండారం బయటపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే అప్పటిదాకా 5 కోట్ల రూపాయలు నాయి కాదన్నాడు కదా, తమిళనాడు సరిహద్దులో పట్టుబడినటువంటి హవాలా సొమ్ము. దానికి పాపం నల్లమల్లి బాలుని బలి చేశాడు. ఆ వేధింపులు తట్టుకోలేక నల్లమల్లి బాలు గారు మన పార్టీలో చేరడం జరిగింది. ఇంకా వస్తారు అతని బాధితులు, ఇంటి బాధితులు, పట్టాల బాధితులు, రకరకాల బాధితులు అందరూ వస్తారు. డ్వాక్రా గ్రూపుల్లో మోసాలు ఒకటి, చాలా అమాయకమైన మహిళలను మోసం చేసుకొని దీంట్లో మేయరు, ఆ బాలినేని శ్రీనివాసరెడ్డి కొడుకు, కార్పొరేటర్లకు సంబంధించినటువంటి బంధువులు, ఆ పార్టీలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు లబ్ధి పొందితే ఇది సరే అవాస్తవం అని చెప్పి మా మీద ఏమైనా ఎదురు దాడి చేస్తారేమో అనుకుంటే, మేము ఫిబ్రవరి 6వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి 100 కోట్ల కుంభకోణం జరిగిందంటే, ఫిబ్రవరి 7వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి 100 కోట్ల కుంభకోణం కాదు కానీ మేము 12 కోట్ల కుంభకోణం అని జరిగిందని తేల్చేసింది మేయర్ 24 గంటల్లో తేల్చేసింది. 5 నిందితులు కూడా తేల్చేసిందావా. ఈ ప్రభుత్వం వేసిన విచారణ కమిటీ 3 జిల్లా అధికారులు 18 రోజులు విచారణ చేసి వాళ్ళు కూడా తేల్చింది ఏంటంటే 5 మాత్రం నిందితులను తెచ్చారు, 7 నిందితులను తెచ్చారు. డబ్బు ఎంత ఇంతవరకు తేల్చరా. మేయర్కి మరి ఎక్కడి నుంచి వచ్చి రాజమండ్రి నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు. పాపం ఇక్కడ ఎవరు ఎస్సీలు లేనట్టుగా ఆయన రిజర్వ్ స్థానంలో ఆమెను మేయర్ని చేశాడు. ఆ పార్టీలో దళితులే లేరు అన్నట్టుగా.
దళితుల మీద ప్రధాన ఓట్ బ్యాంక్ ఆధారపడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి నుంచి ఒక మేయర్ తీసుకుని చేస్తే ఆ మేయర్ చేసినటువంటి పని ఏంటంటే 12 కోట్ల కుంభకోణాన్ని ఒప్పుకుంది. మళ్ళీ కలెక్టర్ గారిని కలిస్తే మేయర్ ఎవరయ్యా కుంభకోణం ఒప్పుకోవడానికి శశికాంత్ గారు అన్నట్టు ఆయన. అంటే వ్యవస్థని ఏ రకంగా వీళ్ళు మేనేజ్ చేస్తున్నారనేది చెప్పడానికి ఈ డ్వాక్రా కుంభకోణం ఒకటి మనకి నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు ఆ స్థలాలు కష్టార్జితం పిత్తార్జితం లాంటి కష్టాలు స్థలాలు ఏదైతే మనం పెట్టుకున్నాం పిల్లల పెళ్ళిళ్ళ కోసమో ఇల్లు కట్టుకోవడానికో ఏదో పెట్టుకున్నాం మనం, ఆ స్థలాలు అన్యాక్రాంతం అయిపోతే ఆ నిందితులందరూ తెల్లకాలు వేసుకుని తిరుగుతూ ఉన్నారు. ఆ కేసులో కూడా మేయరు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు నిందితులు. అసలు ఎవరికి ఓటు వేస్తున్నాం, ఎవరిని అనుకుంటున్నాం? ఆఖరిలో కేవలం 2,000 ఇచ్చారు, 3,000 ఇచ్చారు, 5,000 ఇచ్చారని చెప్పి మనం కానీ అటువైపు మొగ్గామా? ఈసారి పూర్వ రోజుల్లో ఇప్పుడు ఈ కాటన్ మిల్లు అయ్యి లేనప్పుడు ఎట్లా తిరిగామో ఆ రకంగా తిరిగే పరిస్థితి వస్తుంది ఈ రాష్ట్రంలో. కాబట్టి ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించేటట్టుగా మనం కూడా పార్టీ వాళ్ళని ఏ విధంగా ఆ సభకు తరలించారో మనందరం కూడా వీడియోల ద్వారా కళ్ళ కట్టినట్టుగా అందరికీ కనిపించింది. ట్రాన్స్పోర్ట్ అనేది ఏ పార్టీ అయినా ఏర్పాటు చేయాల్సిందే, దాన్ని ఎవరు కాదంటానికి లేదు. బిర్యానీ ఇవ్వాల్సిన అవసరం లేదు, క్వార్టర్ బాటిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, 400 రూపాయలు 600 రూపాయలు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవన్నీ ఇస్తేనే బస్సుల్లో 30%, 40%, 50% ఆక్యుపెన్సీ తోటి సభలకు వెళ్ళడం జరిగింది. మన పార్టీ అలా కాదు. దామచల్ల జనార్దన్ గారు ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసి భోజనం పెడితే చాలు. భోజనం అంటే బిర్యానీలు కూడా ఎవరు ఆశించరు. ఎన్ని వెహికల్స్ పెడితే అన్ని వెహికల్స్కి జనం వెళ్ళటానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉంటారనేటువంటిది నాకున్నటువంటి విశ్వాసం. మన పక్కనే మహానాడు మీటింగ్ జరిగితే అందరూ ఇంటికి వెళ్ళి మహానాడు మీటింగ్కి ఆహ్వానిస్తే అందరూ చేరలేదా? విజయవంతం అయిందా లేదా? అదే తెలుగుదేశం పార్టీ విజయానికి తొలిపునాది. అలాగే నేను ఇటీవల కాలంలో దామచల్ల జనార్దన్ గారి భార్య నాగసత్యలత ప్రోగ్రామ్స్ చూస్తూ ఉన్నా. డివిజన్లో ఇంటికెళ్ళి నారీతో నాగసత్యలత ప్రోగ్రాం ఉంది అని ఆడవాళ్ళ ఇంటికెళ్ళి బొట్టు పెట్టి ఆడవాళ్ళని పిలిస్తే ప్రతి చోట ఆ డివిజన్కి వాళ్ళ ఆడపడుచు వచ్చినట్టుగా జనమందరూ వస్తూ ఉన్నారు. అంటే మనం పిలిచే పిలుపు వాళ్ళకి నచ్చే విధంగా చెప్తే చాలు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకి ఆ విధమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది. 3 ఇష్యూస్ మీద, ఎందుకంటే మండలాలకి 2 అబ్జర్వర్ని, టౌన్కి 1 అబ్జర్వర్ని, నియోజకవర్గంకి 1 అబ్జర్వర్ని ఈరోజు స్టేట్ ఆఫీస్ నుంచి ఎప్పుడు కూడా మీకు అన్నీ కూడా తెలుసు. మనం తెలుగుదేశం పార్టీలో ఆనవాయితీగా ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం జరిగేటప్పుడు కోఆర్డినేషన్ చేసుకోవటానికి, ఏ విధంగా మనం ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకోవటానికి ఇట్లా అబ్జర్వర్స్ నేయటం ఇవన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటుంది. దానికి ఈరోజు ఆయన చిత్తూరు జిల్లా నుంచి మన కోసం చిట్టిబాబు గారు వచ్చారు. కాబట్టి ఆయన ఏదైతే మన నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వచ్చాడో ఆయన వచ్చిన నమ్మకాన్ని మనందరం కూడా ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి కూడా మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకుండే పరిస్థితులు కూడా మీ అందరికి కూడా తెలుసు. మనకి ఇటు ఒక ఉండే పరిస్థితులు, ఒక సైకో జగన్ పరిపాలన ఏ విధంగా ఉందో కూడా మన అందరికీ తెలుసు. ఈ రోజుటికి ఇంకా 2-3 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంటే కూడా ఎవరన్నా పార్టీలోకి చేరుతున్నారు అంటే వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వస్తున్నాయి. వాళ్ళెవరో మనకి ఇందాక ఒక అతను మన ఆల్రెడీ పార్టీలో చేరుంటే ఇల్లు కట్టుకుంటుంటే ఇల్లు ఆపేశారంట. అదేవిధంగా ఎవరన్నా చేరుతూ ఉంటే వాళ్ళని ఇబ్బందులు పెట్టి అధికారులని దుర్వినియోగం చేస్తా కేసులు పెట్టి ఇవన్నీ కూడా ఇబ్బందులు పెడుతున్నారు, బలవంతం కూడా చేస్తున్నారు. కాబట్టి అలాంటి ప్రభుత్వం పోవాలి అనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి. అందుకే నేను ఇందాక చెప్పాను, మన హౌస్ కానీ అవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే రేపు అవసరం అయితే అందరం కలిసి ఏ డిపార్ట్మెంట్, కార్పొరేషన్ అయితే కార్పొరేషను, లేకపోతే ఎంఆర్ఓ ఎవరి కోసం ఆపుతారో, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళనే నిలదీసే పరిస్థితి రేపు చేయబోతున్నానని చెప్పి కూడా మీకు అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది విచ్చలవిడవుతుంది. వీళ్ళ పోలీసు వాళ్ళని పెట్టుకొని వాళ్ళేదో చెప్పులు కుట్టుకునే వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు అని చెప్పేసి దానికి ఏదో గొడుగులు ఇస్తే దానికి పోలీసు వాళ్ళని పంపించి గొడుగులు కూడా తీపిచ్చే పరిస్థితిలో ఉన్నారంటే వీళ్ళు ఎంత దారుణమైన సైకో పరిస్థితిలో ఉన్నారనేది కూడా మనం అర్థం చేసుకోవాలి.
ఎవరైనా తోపుడు బళ్ళు ఇస్తే తోపుడు బళ్ళకు కూడా ఇక్కడ పెట్టకూడదు అక్కడ పెట్టాలని చెప్పేసి వాళ్ళని బెదిరించేసే పరిస్థితులు వస్తే వీళ్ళు ఏదో నియంత పాలన మాదిరి, లేకపోతే శాశ్వతంగా ఈ జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు, లేకపోతే అధికారులంతా వాళ్ళు ఊడిగిరి చేసే పరిస్థితుల్లో ఉంటారనే ఆలోచనతో ఇంకా కూడా వీళ్ళు అహంకారంగా బిహేవ్ చేస్తున్నారంటే దీన్ని ఏం చేయాలనేది కూడా మనందరం కూడా ఆలోచించుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. అలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి మన కళ్ళ ముందు. ఎప్పుడూ లేని సంస్కృతిని కూడా ఒంగోలులో తీసుకొచ్చారు. ఆ విధంగా తీసుకొస్తున్నా కూడా ఇప్పుడు 14 నాగరాజే కదా, నాగరాజు వచ్చి ఈరోజు అయినా కూడా ఆయన 500 మందితో నేను ప్రోగ్రాం పెడతాను ఇవాళ మంచి రోజు అని చెప్పి ఆయన వచ్చి పార్టీలో చేరారంటే వాళ్ళ మీద పరిస్థితులు ఎలా ఉన్నాయనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమందికి ఏమో 5,000 10,000 ఇచ్చేసి డబ్బులు ఇచ్చి కండవలు వేసి ఫోటోలు పెడుతున్నారు. అదేవిధంగా మనం ఎవరికి కూడా ₹1 ఇచ్చే పరిస్థితి కాదు. అభిమానం మీద ఉండే ఇబ్బందుల మీద ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూడండి ఎవరెవరు ఇంకా ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. అప్పుడు వీళ్ళు ఈ పోలీసు వాళ్ళు కానీ లేకపోతే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరు చేసే పరిస్థితులు ఉండరని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ వ్యవస్థ పోవాలి. ఈ వ్యవస్థ పోవాలంటే ఒక మార్పు రావాలి. రాష్ట్రంలో కూడా అనేక సంఘటనలు మనం కూడా చూసాం. ఆ పరిస్థితుల నుంచి బయటికి రావాలంటే అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఇవన్నీ కూడా కలిసి ఈరోజు మనం ఎన్నికలకి అందరం కూడా కలిసి వెళ్ళటం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అంటే ఈరోజు ఉండే పరిస్థితులను బట్టి ఏ విధంగా ఉందో అందరం కూడా కలవకపోతే ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. రేపు ఇప్పుడు 25% చూసాం ఆ సైకోని. రేపు పొరపాట్లు ఏదైనా జరిగిందంటే 75% ఏ విధంగా ఉంటుందో కూడా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ చిన్న సైకో ఒకడు ఉన్నాడు, ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు మన రియాజ్ చెప్పాడు. అతనికంటే టూ మచ్ అయిపోయాడు ఇతను. ఎవరెవరు ఏంది పొద్దున్న లేస్తే ఇంక ఇదే పని. మా ఇంటికి ఎవరు వచ్చారు, మా ఇంటికాడ ఫోటోలు కూడా పోతున్నాయంట. అది ఎవడు తీస్తున్నాడో ఎవరిని పెట్టాడో, ఇంటి దగ్గర ఉండే వాళ్ళ ఫోటోలు ఎవరైనా వచ్చి మాట్లాడిపోయారంటే వాళ్ళకి ఫోటోలు పోవటం, ఇమ్మీడియట్గా వాళ్ళ ఇంటికి పోవటం, ఏంది మర్యాదగా వస్తావా లేకపోతే నీకు గంజాయి కేసులు పెడతామని కూడా బెదిరించే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు అందరం కలిసి ఈరోజు పోరాడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు కలుసుకోవటం, వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చేది అనేది కాదు, ప్రభుత్వం ప్రజలు బాగుండాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి. ఏదైనా 20 సంవత్సరాలు ఈ సైకో ముఖ్యమంత్రి వల్ల మనం వెనకబడ్డాం. దాన్ని మళ్ళీ స్ట్రీమ్లైన్ చేయాలంటే మనం అందరం కూడా కలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా కలిశారు. కలిసిన తర్వాత మొట్టమొదటి సభ ఇది చిలకలూరుపేటలో జరిగేది. దాన్ని మనం అందరం కూడా మన బాధ్యతగా మనం అందరం కూడా జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే మన మహానాడు ఆ రోజు ఒంగోలులో పెడితే, ఒంగోలు మనది చిన్నది, అకామిడేషన్ ప్రాబ్లం, అన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పేసి అనుకున్నాం. దానికి కూడా మించి ఎప్పుడూ జరగని మహానాడు, ఇన్ని సంవత్సరాలు మహానాడు జరిగిన దాంట్లో ఏ రోజు కూడా ఇంకా జరగబోయే దాంట్లో కూడా గుర్తుండేలాగా మన ఒంగోలు మహానాడు చేసుకున్నామని చెప్పి కూడా మీ అందరికి కూడా మనం చూసాం. దాని ఈ రోజుటికి కూడా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా లోకేష్ కానీ వీళ్ళందరూ కూడా కనపడ్డప్పుడల్లా చెప్తారు ఒంగోలు ఎంత బాగా చేశారని. యువగలం అదేవిధంగా చేశాం. అదేవిధంగా మన రైతులు ఏదైతే అమరావతి రైతులు మన మహిళలంతా కూడా నడుస్తూ వాళ్ళు వస్తే వాళ్ళకి అందరం కూడా సంఘీభావం చేసి దానికి ఎంతో గ్రాండ్ సక్సెస్ చేసి దాన్ని కూడా కార్యక్రమాలు కూడా మనం బాగా చేసాం. ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక చిత్తశుద్ధితోటి మనం అంతా కూడా కరెక్ట్గా మనం తీసుకోవటం, కరెక్ట్గా యూనిటీగా మనం పనిచేసుకోవటం వల్లే మన ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్ అవుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ఏదైతే ఉందో డివిజన్ వైజ్గా మనకి ఎన్ని కావాలి, ఆల్రెడీ 240 బస్సులు బుక్ చేసేసాం. 240 బస్సుల్లో మనకి ఎంతమంది ఏ డివిజన్కి ఎన్ని కావాలి, అదేవిధంగా ఏ గ్రామానికి ఎన్ని కావాలో కూడా ఇవన్నీ కూడా మనకి మళ్ళీ లెక్క చెప్పండి. అయిపోయిన తర్వాత కూడా ఒక 10 నిమిషాలు మన డివిజన్ ప్రెసిడెంట్లు ఉంటే మీరు క్లారిటీగా చెప్తే దాన్ని కూడా మనం ఇంకా కావాలంటే బుక్ చేద్దాం, లేదంటే దాంట్లో తగ్గించాలన్నా ఎట్లా చేయాలనేది కూడా మీ అందరూ కూడా కూర్చొని దాన్ని ఒకసారి తెలియపరచాలని చెప్పేసి కూడా మిమ్మల్ని తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ 17ది దీన్ని సీరియస్గా తీసుకోండి. మహిళలు కూడా ప్రత్యేకంగా మన పార్టీలోనే తిరిగే వాళ్ళు కాదు, ఈరోజు జనసేన వాళ్ళు ఉన్నారు, బీజేపీ ఉన్నారు, అదేవిధంగా బయట ఇళ్లలో ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ అందరికి కూడా మన వాళ్ళకి పాసులు కూడా అన్నీ కూడా మనకి ఇబ్బంది లేకుండా కూడా తీసుకుంటాం. ఎందుకంటే సెక్యూరిటీ ఆయన ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి
దాని సెక్యూరిటీ కూడా టైట్గా ఉంటుంది కాబట్టి దానికి ఎట్లా మనం జాగ్రత్తలు చేసుకోవాలో అవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకుంటాం. మనకి పోయేటప్పుడు మనం ఇక్కడ అందరం కూడా కలిసి భోంచేసి బయలుదేరటమా, లేకపోతే వచ్చేటప్పుడు ఒక దగ్గర హైవే మీద పెట్టేసి మళ్ళీ భోంచేసుకోవటమా, ఇలాంటి ఏదైతే చేయాలి మనకి ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా దాన్ని అన్నీ కూడా మనం చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఏదైతే దాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ 2 రోజులు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కూర్చోవటానికి ఇట్లా మాట్లాడుకోవడానికి మళ్ళీ అవకాశాలు ఉంటాయో, లేకపోతే మళ్ళీ పెట్టుకొని టైం వేస్ట్ చేయకుండా ప్రతి డివిజన్లో కూడా డోర్ టు డోర్ తిరగాలి. ఈరోజు జనసేన, మనము, బీజేపీ అందరం కూడా కలవాలి. దానికి ప్రతిరోజు కూడా తిరిగి ప్రతి ఇంటికి కూడా మనం ఎన్నికలు పోయే లోపల 3-4 సార్లు ప్రతి డోరు టచ్ చేయాలి. మనం ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా తెలియపరచాలి. ఇవన్నీ కూడా చేస్తేనే ఉంటుంది తప్పితే మనం ఏదో కూర్చొని అయిపోయింది, మనకి ఇంత మెజారిటీ వస్తుంది, ఇంత గెలిచిపోయామని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారంటే పోయినసారిలాగా ఆ ఓవర్ కాన్ఫిడెన్సే మనం దెబ్బతీసింది. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎన్నో పనులు చేసాం. మనం ఎక్కడికి పోయినా కూడా కాలర్ ఎగరేసి గర్వంగా మీ డివిజన్లో ఈ పనులు చేసాం, మీకు ఇంత కార్యక్రమాలు చేసాం, మనం వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది కూడా మనం ప్రజలకు తెలియపరచాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. కొన్ని ప్రాంతాల్లో ఇందాక పోతురాజు కాలువ దగ్గర కొంతమంది పార్టీలో చేరుతూ ఉంటే కొంతమంది వాళ్ళు పోయేసి పోతురాజు కాలువ మీద ఉండే ఇళ్ళన్నీ కూడా మీకు రేపు తెలుగుదేశం వస్తే తీసేస్తారని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెబుతున్నారంట. ఇట్లా అబద్ధాలు చెప్పటం, ఏదో విధంగా మాయ చేసి ఈ విధంగా కార్యక్రమాలు చేస్తుంటారు. కాబట్టి ఇందాక నేను కూడా చెప్పా, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రజల్లో అందుబాటులో ఉండి ఎవరు కూడా పార్టీ ఆఫీస్ కాడ ఇంకా మీకు పని లేదు. ఎవరి డివిజన్లో ఏ నాయకుడైనా ఎవరి డివిజన్లో వాళ్ళు తిరగండి. ఎవరి డివిజన్లో వాళ్ళు తిరుగుతూ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటా, ఎక్కడ కూడా కాంట్రవర్షియల్ లేకుండా, అందరూ ఇగోరుకు పోకుండా మనం పూర్తిగా అందరం కలిసి ఆ డివిజన్లో తిరిగేటట్టు చేసుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకొకటి కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఏ బూత్లో బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారు, అందరూ ఉన్నారు, డివిజన్ అధ్యక్షులు ఉన్నారు. ఎవరికి మెజారిటీ రాకపోతే ఆ ముఖ్య నాయకులు కూడా ఉండేవాళ్ళు కూడా ఆ డివిజన్ వాళ్ళు రేపు వచ్చి పదవులు కూడా అడిగినా కూడా చేసేది లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా. రేపు ఏ పనులు వచ్చినా కూడా మనం కష్టపడి మనం పని చేయాలి. దాని తగ్గట్టుగా మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనం ఆ విధంగా నాకు ఇది కావాలని చెప్పి అడిగే పరిస్థితిలో మనం అందరం కూడా కష్టపడాలని చెప్పేసి కూడా మిమ్మల్ని తెలియజేస్తూ ఉన్నా. రోజు అబద్ధాలు అమాయక ఫేస్ పెట్టి నేను చీర బట్టలు ఇస్తా, నేను పట్టాలు ఇచ్చాను, నేను సాధించాను, చెప్పిందే చేసుకోవటం. ఆయన సంవత్సరం ముందు చేసేదే చెప్తామని చెప్పి 33 కోట్లు నీళ్ళు ఇస్తున్నాము, నీళ్ళు అయిపోయిందని చెప్పి ఆ రోజు ఒంగోలు 330 కోట్లు ఆ రోజు పెద్ద ర్యాలీ చేశాడు. మేము కూడా నిజమే అనుకున్నా, ఓయమ్మ 330 కోట్లు మొత్తానికి పెద్ద అమౌంటే తెచ్చాడు, మన ఒంగోలుకి తాగునీరు సమస్య పోద్దులే, మంచి పని చేశారులే అని చెప్పేసి మనం అనుకుంటే, అది సెంట్రల్ గవర్నమెంట్ అన్ని నియోజకవర్గాలకి ఇస్తే దానికి కూడా ఒంగోలుకి అలాట్ చేసిన ఆ కాగితం తీసుకొని ఓ అని చెప్పేసి దానికి ఒక పెద్ద ఊరేగింపు చేశాడు. ఆ తర్వాత 333 కోట్లు ఏమైపోయిందో ఈ సంవత్సరం అయిపోయింది, అది కూడా తెలవదు. అది ఇంకా మొన్న ఆ సైకో ముఖ్యమంత్రి వస్తే దాన్ని శంకుస్థాపన చేస్తారు 330 అని. ఇంకంటే ఆయన రేపు దిగిపోయి ఇంటికి పోయి రేపు సిద్ధం అంటున్నాడు కదా, ఆ సిద్ధం జైలుకి వెళ్తాడో ఎక్కడికి వెళ్తాడో తెలియని పరిస్థితిలో ఉంటే ఆయన చేత రాయి వేయించుకొని దాన్ని ఏదో మళ్ళీ వస్తాయి డబ్బులు వస్తాయి అని చెప్తున్నారు. ఈరోజు ఇంకోటి మళ్ళీ మొన్న చూస్తే ఏమో నెల రోజులు హైదరాబాద్లో కూర్చొని పట్టాలు డబ్బులు పడగానే దానికి ఒక ఊరేగింపు చేశాడు. చేసి దానికి కూడా పట్టాలు కూడా ఈరోజు ఎంత దొంగ పట్టాలు ఇస్తున్నాడో ఏందనేది కూడా మనం ప్రజల్లో తెలియపరచాల్సిన అవసరాలు ఉన్నాయి. దాన్ని 2 పద్ధతుల్లో చేస్తున్నాడు. అసలు లబ్ధిదారులు ఉండే వాళ్ళకి పట్టాలు ఇంతవరకు పోట్ల, పేదవాడు నిజంగా బాడుగిళ్ళల్లో ఉండి వాళ్ళకి నిజంగా స్థలం లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకేమో వాళ్ళకి ఇవ్వట్లా. ఈరోజు చనిపోయిన వాళ్ళకి ఇచ్చారు, ఉద్యోగస్తులకు ఇచ్చారు. అదేవిధంగా మన టిట్కో హౌస్లో 2000 చిల్లర శాంక్షన్ అయిన వాళ్ళకి ఇచ్చాడు. అదేవిధంగా వైఎస్ఆర్ ఈ కార్పొరేటర్లకు ఒక్కోడికి 25-50 ఇచ్చి వాళ్ళకి పట్టాలు ఇచ్చుకుంటా, నేను పట్టాలు ఇచ్చానని చెప్పి చీరలు ఇచ్చి దాన్ని అందరూ కూడా తిరుగుతా వాళ్ళకి అబద్ధాలు చెప్పే పరిస్థితిలో ఉన్నాడు. ఇవన్నీ కూడా మీరు కూడా గమనించుకోండి. మనం కోర్టుకు వెళ్ళామని చెప్పేసేమో మాయ మాటలు చెబుతున్నాడు. మనం కోర్టుకు వెళ్ళలేదయా అని చెప్పేసి 100 సార్లు చెప్తే కూడా తెలుగుదేశం వాళ్ళు కోర్టుకు వెళ్ళారని చెప్తున్నాడు. ఆ రోజేమో అంతకుముందేమో ఎర్రజల చెప్పుకుంటూ వచ్చాడు 2 ఏళ్ళు.
ఎర్రజల్ల కొండ తెలుగుదేశం వాళ్ళు ఆపారు, తెలుగుదేశం వాళ్ళు ఆపారని. ఈరోజు ఎర్రజల్ల కొండ కూడా మళ్ళా జింపెక్స్ వాళ్ళకి మళ్ళీ అలాట్ చేసి ఈరోజు మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు, అది క్వారీది. దాన్ని ఇట్లా మాయ మాటలు చెప్పి దాన్ని అక్కడ కట్టడానికి లేదయా, లేకపోతే మేము త్రిబుల్ ఐటీ పెట్టేవాళ్ళం, మేము టిట్కో హౌసెస్ పెట్టేవాళ్ళం, అదేవిధంగా స్టేడియం కూడా కట్టేవాళ్ళం అని చెప్తే ఆ మాయ మాటలు చెప్తా అందరికీ పదే చెప్పిందే అదే చెప్తే 10 సార్లు అబద్ధాలు నిజమైద్ది అన్నట్టు ఆయన చేస్తా ఈరోజు చేయటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. దానికి 40 కోట్లు పెట్టారు. ఆ 40 కోట్లు కూడా అకౌంట్ కూడా రేపు చూస్తాం. అది ఎక్కడికి పోదు. 40 కోట్లు మొత్తం మట్టి తీసుకొచ్చి ఆయన కట్టే ప్రాజెక్టుల్లో అవన్నీ పెట్టి దాంట్లో ఎండోమెంట్ ల్యాండ్, కాలువ అన్నీ ఉన్నాయి. ఒక కుంట చెరువు కూడా ఉంటే మొత్తం కలిపేసి దాన్ని అది పెద్ద ప్రాజెక్టు చేసి ఈరోజు అంతా కూడా చేయటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. గ్రానైట్ వాళ్ళకి ఏదైతే ఈ విధంగా వాళ్ళకి పెనాల్టీలు వేసాడో రేపు ఆ విల్లాస్లో కూడా ఎంత మట్టి దోలేరో ఈ రూపాయితో సహా ఈ ప్రభుత్వానికి కట్టించే బాధ్యతలు కూడా రేపు తెలుగుదేశం తీసుకుంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి పనులన్నీ కూడా చేసి ఇవాళ వచ్చేసి మేము చీరలు ఇస్తాము, బట్టలు ఇస్తాము, లేకపోతే గిన్నెలు ఇస్తాము, హాట్ బాక్సులు ఇస్తామని చెప్పేసి ఆయన తిరుగుతూ ఉన్నాడు. దీన్ని ఎవరు కూడా మనం కూడా డివిజన్స్లో స్లమ్ ఏరియాస్ ఉన్నా ఎక్కడున్నా కూడా అందరికీ తెలియపరచాల్సిన బాధ్యతలు కూడా మన అందరి మీద ఉన్నాయని చెప్పి మీకు ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు సీరియస్గా తీసుకోండి. సీరియస్గా ఎన్నికలు అనేది మనకు ఉండేది. కరెక్ట్గా పావుగంట ముందు లోకేష్ గారు కూడా ఫోన్ చేశారు. అందుకే నేను లోపలికి పోయి మాట్లాడింది కూడా. ఆయన కూడా అడిగాడు మన ఏదైతే మన సూపర్ 6 అది ఓటీపీది ఎంతవరకు చేశారు, ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి కూడా దాన్ని కూడా అడిగారు. కాబట్టి అది కూడా నేను చెప్పా, మనం అంతా కూడా చేస్తూ ఉన్నారు, ఇంకా మొదలు పెడుతున్నారు. కొంత దగ్గర బాగానే జరుగుతూ ఉంది. మనకు దగ్గర 14% వరకు ఈరోజు వచ్చామని చెప్పేసి కూడా మేము చెప్పాం. లేదు దాని మీద సీరియస్గా తీసుకోమని చెప్పారు. మీరు కూడా బూతుల్లో ఉండే వాళ్ళ చేత సీరియస్గా దాన్ని రోజుకి ఒక 50 ఇళ్ళు డోర్ టు డోర్ తిరిగేటప్పుడు దాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకునేటట్టుగా సూపర్ 6 కూడా మనం కార్యక్రమం క్లియర్ చేయాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు వరకు చేసిన దాంట్లో కూడా టాప్ 5 బూత్స్ 7వ డివిజన్లో లక్ష్మీనారాయణ 100% చేశాడు. 31వ డివిజన్లో 173వ బూత్లో మణికంఠ 100% చేశాడు. 29వ డివిజన్లో 148వ బూత్ వరలక్ష్మి 100% చేసింది, పెద్దిశెట్టి వరలక్ష్మి. అదేవిధంగా 2వ డివిజన్లో 218 షేక్ నజీర్ 100% చేశాడు. గట్టి కొట్టాలి, కొట్టడానికి కూడా మీరు పని చేయకుండా కొట్టకుండా. అదేవిధంగా 37వ డివిజన్లో కూడా 82వ బూత్లో ఉషారాణి 99.81% చేశారు. అదేవిధంగా టాప్ 5 డివిజన్స్లో వచ్చే లోపల 27 చంద్ర 100% చేశాడు. 7వది చెన్నరెడ్డి రాంబాబు 97.75% చేశారు. 48వ డివిజన్లో సుబ్బారావు 48.09% చేశారు. అదేవిధంగా 8వ డివిజను భైరవనేని తిరుపతిరావు 43.01% చేశారు. 28వ డివిజను శివశంకర్ గారు 40.88% వాళ్ళ డివిజన్లో చేశారు. అదేవిధంగా టాప్ 5 క్లస్టర్స్ కూడా కొట్టారి నాగేశ్వరరావు 44.74% చేశాడు. జిఎస్ఆర్ 23.01% చేశాడు. వెంకటరెడ్డి 21.01 చేశారు. వెంకటేశ్వర్లు 20.82 చేశాడు. కపిల్ భాష 15.92%. వీళ్ళు టాప్ 5లో కస్టర్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే డివిజన్ ప్రెసిడెంట్లు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ. మనం ఏం చేస్తున్నారా, మన బూత్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూసుకోవాలి, అవసరాలు ఉన్నాయి. ఈ టాప్ ఎవరైతే చేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఏదైనా ఒక పని చెప్పేటప్పుడు దాన్ని సీరియస్గా ఉన్నాయా ఏంది ఆ పట్టాలు అవన్నీ కూడా రేపు ఎవరికైతే పట్టాలు ఇచ్చారో కూడా మీకు చెప్తున్నాను, మన మీడియా ద్వారా ప్రజలకు కూడా చెప్తున్నా, వాళ్ళు తీసేది కాదు. ఎవరికి ఇచ్చారో ఈ డూప్లికేట్ ఇవి వాళ్ళ తొత్తులకి కార్పొరేటర్లకు ఇచ్చారో మొత్తం క్యాన్సిల్ చేస్తాం. రేపు ప్రభుత్వం వస్తే ఇదే జరుగుతుంది. లబ్ధిదారులు ఎవరున్నారో, పేదవాడు ఎవరున్నారో వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు ఇచ్చే వరకు అయిపోయింది, డబ్బులు తెచ్చే వరకు అయిపోయింది. వాళ్ళకి జోబులో డబ్బులు ఇవ్వట్లా, జగన్ రెడ్డి డబ్బులు కాదు అవి.
ప్రజల డబ్బులతోటి రేపు ఏం చేయాలో అవి కూడా నిర్ణయాలు తీసుకుంటాం. రేపు ఫ్లెక్సీ కట్టారని చెప్పేసి ఆయన పట్టా తీసేస్తారంట. అంటే వీళ్ళ జేబులో ఉంది, వాళ్ళు ఏమైనా సొంత డబ్బులు ఇచ్చారా? ఇవన్నీ కూడా మనం కూడా ఆలోచించుకోవాలి. మనం ఏదంటే ఎప్పుడు రాజకీయాలు ఇట్లా చేయలే. మనం ఎంతసేపటికి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోబట్టే వీళ్ళందరూ కూడా ఈ విధంగా చేస్తూ ఉంటారు. రేపు అనేది వస్తుంది, దాని తగ్గట్టుగా ఎవరికైతే మనం లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకందరూ కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాం. ఇప్పుడు ఇచ్చినా కూడా దొంగ పట్టాలు ఎవరికి ఇచ్చారో వాళ్ళందరికీ కూడా క్యాన్సిల్ అవుతాయి. వాళ్ళు రేపు అనేది మేము ప్రూవ్ చేస్తాం. రేపు కూడా తొందరలోనే వాళ్ళకి ఇచ్చినవి కూడా ఆయన అంటున్నాడు కదా, ఒక్కటన్నా చూపిస్తే నేను నా ఆస్తి ఇస్తానంటాడు కాసేపు, ఒకటన్నా ప్రూవ్ చేస్తే నేను పోటీ చేయను అంటాడు. ఇవి కూడా ప్రూవ్ చేస్తాం, ఎవిడెన్స్తో సహా ప్రూవ్ చేస్తాం. దానికి ఏం సమాధానం చెప్పాలో ఆ పెద్ద మనిషి కూడా అది ఆ రోజు చూస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా సీరియస్గా రేపు జరగబోయే 17 ప్రోగ్రామ్కి అందరూ కూడా డివిజన్లో కూర్చోండి. డివిజన్లో ఎంత